హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తయారు చేయబోయేది శనగపిండి లడ్లు. అవి ఎలా తయారు చేయాలో, ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. కావాల్సిన పదార్థాలు: నెయ్యి, గోడంబి, ఫుడ్ కలర్, చక్కెర, యాలకుల పొడి. ఇప్పుడు మేము శనగపిండి 2 కప్పులు తీసుకున్నాం ఫ్రెండ్స్. 2 కప్పులు శనగపిండికి తగినంత వాటర్ వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. స్మూత్ గా రావాలి, ఉండలు ఉండలు లేకుండా బాగా స్మూత్ గా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద బౌల్ పెట్టి దాంట్లో 2 కప్పుల శనగపిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. 2 కప్పుల చక్కెర. ఎక్కువ తీపి తినాలనుకున్న వాళ్ళు కొంచెం చక్కెర ఎక్కువైనా వేసుకోవచ్చు. అది బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసి యాడ్ చేసుకోవాలి. చక్కెర పాకు తయారయ్యే విధానం కనుక్కోవాలంటే ఇలా 2 చేతులతో 2 వేలతో పట్టుకొని ఇలా అంటే తెలుస్తుంది. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అది వేడైందా లేదా అని కొంచెం శనగపిండి వేసుకొని చూసుకోవాలి. మనం బూంది పట్టుకోవాలి కాబట్టి బూంది కర్ర అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఒక గరిటెను తీసుకొని ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా ఎర్రగా వేగించుకోవాలి. ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మనం, ఎందుకంటే అవి కొంచెం లావుగా వచ్చినాయి కాబట్టి బూంది అనేటివి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అనేది కూడా మరి మెత్తగా కాకుండా కొంచెం గరకగా పట్టుకోవాలి. అలా గరకగా పట్టుకోవడానికి ఒక 2 మినిట్స్ మాత్రమే చాలు. ఇలా ఈ విధంగా పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో నెయ్యి వేసి కొంచెం వేడయిన తర్వాత బాదం పప్పు వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో కొంచెం యాలకుల పొడి మరియు అలాగే తయారు చేసుకున్న బూంది పొడిని కూడా దాంట్లో వేయాలి. కొంచెంగా చక్కెర పాకంలో వేసుకోవాలి, ఎందుకంటే అంతా చక్కెర పాకంలో కలవాలి కాబట్టి. అలా మొత్తం ప్లేట్లో ఉన్న మొత్తం బూందిని దాంట్లో వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించుకున్న బాదం పప్పుని కూడా దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్. అలాగే మనం నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి మిగిలిన నెయ్యిని కూడా దాంట్లో వేసుకోవాలి. ఎందుకు వేసుకుంటున్నామంటే మనం అది ముద్దగా తయారు చేసేటప్పుడు కొంచెం బాగా నెయ్యి అనేది బాగా పట్టుకుంటుంది. అలా ఉండడం వల్ల తినడానికి కూడా బాగా ఈజీగా ఉంటుంది మరియు టేస్టీగా ఉంటుంది. ఇంట్లోకి తీసుకొని మొత్తాన్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముద్దలుగా చేసుకోవాలి. చిన్నగా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక రకం మధ్య రకమైన చేసుకోవచ్చు, లేదంటే కొంచెం లావుగా అయినా చేసుకోవచ్చు. కానీ మేమైతే కొంచెం మరీ అంత లావుగా లేకుండా మరింత సన్నగా లేకుండా మధ్య రకం మాత్రమే చూసి చేసుకుంటున్నాం. మేము చేసిన శనగపిండి లడ్లు ఇలా వచ్చాయి. ఇలా ఉన్నాయో మీరే చూడండి ఫ్రెండ్స్.